పాతర్లో మడేలు జారుకున్న రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణ కథ. చీకట్లో మంతనాలు చేస్తున్న సిద్ధాంతి చిరాకు పడుతూ, ఇది విజయనగరం, ఇక్కడ గోడలకే కాదు చెట్లకి పుట్టలకి కూడా చెవులుంటాయి. ముహూర్తం ముందే పెట్టాను, పదండి మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు. అయ్యో, రాయలవారి హత్యకి ముహూర్తం పెట్టేశారా అని రామకృష్ణుడు అనుకుంటుండగానే వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రామకృష్ణుడు ఆవేదనతో వెలువెల్లాడుతూ, తల్లి జగన్మాత, ఈ ఆపదలో ఆదుకునేవారే లేరా అన్నాడు బాధగా. మరుక్షణం వీడి మొహం మండ, ఈ సిద్ధాంతిగాడికి ఇదేం పోయికాలమండి అన్న అప్పన్న గొంతు వినిపించింది. తక్షణం అప్పన్న అతడి మొహం మీద మొహం పెట్టి, అయ్యా, కవిత్వంలో అంతగా పసలేకపోయినా నేను రాజభక్తుణ్ణి, అందుకే తమని కాపాడదామని వచ్చా. ముందు మిమ్మల్ని బయటికి లాగుతా, తరువాత ఇద్దరం వెళ్ళి సిద్ధాంతిగాడి మాడు వాయగొడదాం అన్నాడు. రామకృష్ణుడు నిట్టూర్చి, నా సంగతి తరువాత, ముందు వాళ్ళని అనుసరించండి, వాళ్ళ కుట్ర ఏమిటో తెలుసుకోండి, వెళ్ళండి అన్నాడు. అప్పన్న తల ఊపి గబగబా వెళ్ళిపోయాడు. ఆ కుట్రను ఛేదించాలంటే తాను పాతర్లోంచి తప్పించుకోవాలి. ఎలాగా అని రామకృష్ణుడు ఆలోచన చేస్తుండగా, ఆనాటి పాండవులు ఆకులు అలములు మేసి అడవుల పాలైపోయిరన్నా, ఏనాటికేమవునో ఎవరు చెప్పగలరు, చీకు చింత ఏలరన్నా అన్న తత్వం పాడుకుంటూ చేతిలో దీపం పుచ్చుకొని బుట్టల మూట వీపుకు కట్టుకుని ఒక గూనివాడటుగా వచ్చాడు. రామకృష్ణుడు వెంటనే పథకం ఆలోచిస్తూ, ఇదిగో మడేలా మాట అన్నాడు. ఆ వ్యక్తి ఉలిక్కిపడి దీపం వెలుగులో పాత్రలో ఉన్న రామకృష్ణుని చూసి భయంతో గడగడలాడుతూ, దెయ్యానివా భూతానివా అని అడిగాడు. రామకృష్ణుడు నవ్వి, ఓర్నీ అసాధ్యం కోలా, దెయ్యాన్ని కాను భూతాన్ని కాను, నేను మనిషినే మడేలా అన్నాడు. మడేలు తెరపార చూస్తూ, మనిషివేనా, అయితే గూతులో కూరుకున్నావే అని అడిగాడు. రామకృష్ణుడు పెదవి విరిచి, గూని ఒకటి దాపరించిందోయ్, ధ్వజస్తంభంలా నిటారుగా ఉండేవాణ్ణి కాస్త విల్లు బద్దలా వంగిపోయా. సిద్ధుడొకడు కనిపించి ఈ వైద్యం చెప్పాడు, దాంతో పాతర్లో కూరుకున్నా అని చెప్పాడు. మడేలు ఆశగా చూస్తూ, మరి ఏదైనా గుణం కనిపించిందా బాబు అని అడిగాడు. రామకృష్ణ తల పంకిస్తూ, కనిపించినట్టే ఉంది, ఏది కాస్తంత బయటికి లాగు చూద్దాం అన్నాడు. మడేలు మూట కింద పారేసి పారతో గబగబా కొంత మట్టి తవ్వి చెయ్యి ఆసరా ఇచ్చి రామకృష్ణుని పైకి లాగాడు. అతడి వీపు మీద గూని కనిపించలేదు. ఉంటేగా కనిపించడానికి. బాబు, తమకు పుణ్యం ఉంటుంది, నా వీపు సాపు చేసుకుంటా, నన్ను పాత్రలో పాతరేయండి అని వేడుకుని ఆ పాత్రలో తనని పాతరేయించుకున్నాడు మడేలు. రామకృష్ణ తలాడిస్తూ, ఇదిగో మడేలు, నిద్రపోకు, కాసేపట్లో ఓ ఏనుగు రాజభట్లు వస్తారు, నువ్వెవరో చెప్పి బయటికి లాగించుకో, వస్తా అని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. కాసేపటి తరువాత ఏనుగును తీసుకొచ్చిన రాజభట్లు పాతల్లో మడేలను చూసి జరిగిన మోసాన్ని తెలుసుకుని, అయ్యవారు జారుకున్నాడు, ఎవడి కొంప ఉంచడానికో అనుకున్నారు భయంగా. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.